హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొరమేను చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే కొరమేను చేపలను ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. 2 టమాటాలు, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేశాను, కడాయి పెట్టాను. 2 పెద్ద స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా బాగా బ్రౌన్ షేప్ వచ్చే వరకు వేగనివ్వాలి. మసాలా పట్టుకుందాం ఈలోపు. ధనియాలు, కొబ్బరి, తెల్లగడ్డ, అల్లము ఫ్రెష్గా వేసుకొని పట్టుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఓకే అండి, టమాటాలు వేసుకున్నాం. టమాటాలు కూడా ఒక 10 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. 1 స్పూన్ కారము, ఒక అర టీ స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటాలు బాగా మగ్గనిద్దాం. ఈలోపు చింతపండు నానేసుకుందాం. ఒక పెద్ద సైజు టమాటా అంత చింతపండుని తీసుకొని నానేసుకుందాం. ఓకే అండి, టమాటాలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. ఆయిల్లో బాగా ఒక 10 నిమిషాలు బాగా వేగనివ్వాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు చేపలు వేసుకుందాం. చేపలు వేసుకున్నాక ఒక 5 నిమిషాలు కలుపుకోవాలండి. ఎక్కువ కలపకూడదు, చేపలు అనేవి చెదిరిపోతాయి. జస్ట్ లైట్గా కలుపుకొని మూత పెట్టిద్దాం. ఓకే అండి, ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకొని లైట్గా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపడా చూసుకొని సరిపోకుంటే వేసుకోవాలి. ఓకే అండి, మూత పెట్టిద్దాం. ఒక 15 నిమిషాలు అయితే బాగా ఉడికిపోద్ది కూర. ఓకే అండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.